నా రాయలసీమ మన రాయలసీమ అంటూ ఓట్ల కోసం ఇప్పుడు ఓన్లీ రాయలసీమకి మాత్రమే పరిమితమైనట్టు మాట్లాడినట్టు మాటలు కావచ్చు, ఒక పక్క సౌభాగ్యమ్మ గారి లేఖ కావచ్చు, మరో పక్క ఇద్దరు చెల్లెళ్ళకు సంబంధించినట్టు మాటలు కావచ్చు. అయితే ఈరోజు జగన్ నామినేషన్ కూడా జరగబోతుంది. అయితే వీటన్నిటిపై మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. తనకి కీలక దశకు వచ్చేసిందని చెప్పుకోవాలి. ఈరోజే ఆఖరి నామినేషన్ డే అని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జగన్కి సంబంధించి మాటల్లో మాత్రం విచిత్రమైన మాటలు మనం చూస్తున్నాం. అయితే నా రాయలసీమ మన రాయలసీమ అంటూ మాట్లాడుతున్నాడు. అంటే మిగతా ఆంధ్ర కావచ్చు, మిగతా కోస్టల్ ఆంధ్ర కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇంకా పక్కన పెట్టేసి ఓట్ల కోసం ఈ మాటలు మాట్లాడుతున్నట్టు చూసాం. ఇంకో పక్కన సౌభాగ్యమ్మ గారి లేఖ, బహిరంగ లేఖ చూసాం. అదేవిధంగా చెల్లెళ్ళకు సంబంధించిన మాటలు కూడా చూస్తున్నాం. అయితే అసలు ఇంత పెద్ద స్థాయిలో నామినేషన్ వేస్తున్న టైంలో కూడా పక్కన అవినాష్ రెడ్డిని పెట్టుకొని అవినాష్ రెడ్డి కూడా భారీ మద్దతులో, అంటే తను హత్య చేయలేదన్నట్టు కూడా ఇప్పటికీ చెప్పడం లేదు. సో వీటెనక ఉన్నటువంటి యొక్క ఆంతర్యం ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి అవసరానికి వచ్చినట్టు ఎక్కడైనా డ్రామా చేయగలడు, ఎలాగైనా ఓట్ కోసం ఏ డ్రామా అయినా చేయగలడు, ఏమైనా చేయగలడు అనేది వచ్చి మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ఆయన 2019 కానివ్వండి, వాళ్ళ అవసరానికి కుటుంబాన్ని వాడుకునే విధానమే కానివ్వండి. ఎందుకంటే ఈరోజు బహిరంగ సభలో ఏం చెప్పాడంటే వాళ్ళందరూ చుట్టాలంట, మా బంధువులు. అంటే ఒక చెల్లిని తల్లిని బంధువులు అనేవాడు ఎవడైనా ఉంటారా? ప్రపంచంలో ఎవరు ఉండరు. చెల్లిని బంధువుల కింద ట్రీట్ చేసే వాళ్ళు ఉండరు. తన బంధువు కాదు, రక్త సంబంధం, చెల్లెలు అవుతుంది. సరే, ఇంకా వివేకానంద రెడ్డి గారిదంటే కూడా నువ్వు చిన్నాన్న అయ్యాడు కాబట్టి చిన్నాన్న కూతురనైనా అనొచ్చేమో. షర్మిల గారిని బంధువు అనే దానికి కూడా లేదు. ఆవిడ ఖచ్చితంగా చెల్లెలు, సొంత చెల్లెలు. సో నా బంధువులు కొంతమంది నా బంధువులు అలా చేస్తున్నారు, నా అపోజిషన్ లీడర్తో వెళ్ళి కలిసి చేస్తున్నారు అనే మాట అన్నాడు. అని అన్నప్పుడు సరే పసుపు చీర కట్టుకొని వెళ్ళారు అని అన్నాడు. పసుపు చీర కట్టుకొని వెళితే అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా సరే, ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే కూడా, ఇప్పుడు ఆయన స్టిల్ బతుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి పత్రిక ఇచ్చి వచ్చేవాళ్ళు. సో అది వాళ్ళకున్న స్నేహం కాబట్టి. సో వీళ్ళు షర్మిల గారికైనా చిన్నప్పుడు కొంచెం వాళ్ళ నాన్నగారి దగ్గర ఎంతో ఇంత వినటమే కానివ్వండి, వాళ్ళకి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏంటనేది. సో వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. సో దానిలో తప్పేంటి? సో అది కూడా అంటున్నారు, తన పుట్టుకుని విమర్శించాడు. షర్మిల గారి పుట్టుకుని విమర్శించాడు. ఈరోజు పులివెందులలో బహిరంగ సభలో పుట్టుకుని విమర్శించటం, పసుపు చీర ఎవరైనా ఆడపిల్ల కట్టుకున్న, అంటే ఒక అన్నగా ఉన్నవాడు ఆడపిల్ల అయినా చెల్లెలు అయిన వాళ్ళు ఏం చీర కట్టాడు, ఏ కలర్ చీర కట్టుకున్నారు అని మాట్లాడే వాళ్ళని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నాం. అంటే పసుపు అనేదానికి ఇంకా ఓన్లీ తెలుగుదేశానికి ఒకటే ఆపాదించడం జరిగింది అక్కడ. అంటే ఇంట్లో కూరలలో పసుపు కూడా తినడేమో, ఇంకా ఆయన అంత బ్యాన్ చేసుకొని ఉన్నాడేమో, పసుపు కూడా తిననట్టే అనిపిస్తున్నాడు. కట్టుకున్న చీర గురించి మాట్లాడే సంస్కారం ఎక్కడైనా ఉందా? లేదు. సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఇంకా ఎంతకు దిగజారిపోయిన రోజు అర్థమవుతుందా? మనకు ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఓట్ కోసము చెల్లెలు చీర గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత దిగజారుతనము. ఒక తల్లి బిడ్డల మేమైనా కూడా సో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రాజశేఖర్ రెడ్డి బిడ్డలేనా అని క్వశ్చన్ చేశాడు పులివెందల్లో. సో అంటే ఏంటి, ఎవరిని విమర్శిస్తున్నావు అక్కడ? ఎవరు దీని గురించి అంటే తల్లిని విమర్శిస్తున్నావా, షర్మిల గారిని విమర్శిస్తున్నావా? ఎంత అసహ్యమైన మాట అది. సో ఆ మాటలో ఎంత అర్థం ఉంది? అలాంటి మాటలు ఒక అన్నగా ఉన్నవాడివి ఎవరైనా మాట్లాడినే నువ్వు ఖండించాల్సిన వాడివి. ఒక అన్న అలాంటి మాటలు మాట్లాడితే ఎంత బాధాకరమైన విషయం. ఆ తల్లికి బాధేస్తుంది, ఆ చెల్లికి బాధేస్తుంది, తోడబుట్టిన చెల్లికైనా బాధేస్తుంది. సో అలాంటి మాటలు మాట్లాడటంలో ఇంకా అందరి ఏమో కుటుంబ సభ్యులు అంటున్నాడు, నేను మీ కుటుంబ సభ్యుడిని, నేను మీ ఇంట్లో వాడిని అని. ప్రజలందరూ ఆయన ఇంట్లో వాళ్ళు, అన్ని ఇండ్లు ఆయనవే. కానీ ఆయన ఇంటి మనుషుల్ని మటుకు చుట్టాలు అని సంబోధిస్తున్నాడు, బంధువులు అని సంబోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏపీ ప్రజలు ఒకటే తెలుసుకోవాలి, ఆయన రక్త సంబంధం అయినా సరే, సొంత కన్న తల్లి అయినా సరే, తోడబుట్టిన చెల్లి అయినా సరే, ఇంకా చిన్నాన్న రక్త సంబంధీకులైన చిన్నాన్న వివేకానంద గారే కానివ్వండి, వాళ్ళ వైఫ్ సౌభాగ్యమ్మ గారు ఈరోజు లెటర్ రాయటమే కానివ్వండి, సునీత గారు ఎప్పటి నుంచో ఫైట్ చేయటమే కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఇంకా వాళ్ళ చుట్టాలు కాదు, వాళ్ళు బంధువులు కాదు, రక్త సంబంధికులు కాదు,
వాళ్ళ ఇంటి మనిషి కాడు. అవును ఇప్పుడు అదే వాళ్ళ ఇంటి మనిషి కాడు. అవును ఈయన ఎక్కడి నుంచో ఆకాశంలో, అంటే విజయమ్మ కడుపున పుట్టకనే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టే చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పిన విధానం చూస్తే నేను దేవుడు బిడ్డనేమో ఆకాశం నుంచి ఊడిపడ్డానని, ఆ లెక్కను తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ కూడా కాడు. ఆయన అందరి బిడ్డ అంటున్నాడు కదా, అందరి బిడ్డ అన్నప్పుడు అదే ఉంటది. సౌభాగ్యమ్మ గారు ఇక్కడ మెన్షన్ చేశారు. సో నువ్వు హంతకుడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు అనేది ఖచ్చితంగా ఆవిడ లెటర్లో మెన్షన్ చేశారు. సో వాళ్ళకి ఆ బాధ ఉంది. సో వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు ఎందుకు నిందేస్తారు. ఆవిడకి అవసరం ఏంటి? ఆవిడికి దగ్గర 70 వరకు వచ్చుంటాయి కదా, 65-70 ఉంటుంది. ఆవిడికి ఎందుకు నిందేయాల్సిన అవసరం ఆవిడకి ఏంటి? నీ తండ్రి చచ్చిపోతే నువ్వు ఎంత బాధపడి ఉంటావో అదేలాగా సునీతమ్మ కూడా బాధపడుతుంది అనేది ఆవిడ మెన్షన్ చేశారు దానిలో. సో ఆ బాధ ఎంత ఉంటుంది? కానీ ఇక్కడంతా కూడా మనం అర్థం చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి, మనం ఇప్పుడు ఆయన చేసే డ్రామాల్లో ఇంకోటి కూడా అసలు ఎక్కడండి, ఆపరేషన్ జరిగితేనే అంటే కడుపు కోసి బిడ్డను బయట తీస్తే కూడా లేచి మరుసటి రోజుకే నడిపిస్తున్నారు, ఆ రోజే నడిపిస్తున్నారు. సో ఆ స్టిచ్చెస్ కూడా 3వ రోజుకో 5వ రోజుకో తీసేస్తున్నారు, స్టిచ్చెస్ కూడా ఉండట్లేదు. అట్లాంటిది ఈ చిన్న గులకరాయి విషయంలో బ్యాండేజ్ వేసుకొని తిరుగుతున్నాడు అని అంటే ఏపీ ప్రజల్లో నాకు తెలిసి ప్రతి మహిళకి తెలుస్తుంది. ప్రతి మహిళ, ప్రతి తల్లి అయిన వాళ్ళకే కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. ఇంత చిన్న స్టిచ్చెస్ పడిందని చెప్తున్నాడు కదా, ఓకే స్టిచ్చెస్ పడింది కూడా అనుకోండి, ఇంత డ్రామా చేస్తున్నాడు కదా, అదే తల్లి ఎంత పెయిన్తో కన్నది. ఆ విలువిస్తున్నాడా? తల్లికి విలువిస్తున్నాడా? చెల్లికి విలువిస్తున్నాడా? కుటుంబ వాల్యూస్ తెలుసా? అలాంటి వ్యక్తిని మళ్ళా మనం కోరుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఎంత దెబ్బతింటది. దేశాన్ని దోచుకు తింటున్నాడు, రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు, కానీ కుటుంబ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తున్నాడు. సో కుటుంబ వ్యవస్థల్లో కూడా ఇది కరెక్ట్గా లేదనేది మనము అందరూ కూడా గుర్తిస్తారండి. ఆయన చేసే డ్రామాలు చూస్తే మనకు తెలుస్తుంది. ఈ స్టిక్కర్ వేసుకొని 5 రోజులు 6 రోజులు అవుతుంటే కూడా ఇంకా స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నాడంటే ఇంకా ఏపీ ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలనేది ఆయన ఉద్దేశం అనేది ఇక్కడ ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. అయితే అదిగాక రాయలసీమలో ఖచ్చితంగా ఆడపడుచులకు మాత్రం ఒక విలువ ఉంటుంది, వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. అయితే ఇదే సెంటిమెంట్ ప్రకారంగా షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, వాళ్ళ కొంగు పట్టుకొని మడి ఓట్లు అడుగుతున్నారు ఇంటింటి గడప గడపకు వెళ్ళి. ఇలాంటి టైంలోనే అక్కడ భారీ షాక్కి గురైపోయాడు అవినాష్ రెడ్డి కావచ్చు, జగన్ రెడ్డి కావచ్చు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతున్న టైంలో కూడా తను పసుపు చీర కట్టుకొని వెళ్తుంది, తన పుట్టుక గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇది బూమరంగ్ అయి మళ్ళీ జగన్కే తగిలే అవకాశం. కానీ స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారు, సజ్జల రాస్తున్నాడు ఎవరో తెలియదు, కానీ దాని ఇంకా పెద్ద డ్యామేజ్కే గురవబోతుంది ఇది అనేది అర్థం కావట్లేదు అంటారా జగన్కి? ఆయన చేసేటప్పుడు మనం మాట్లాడే మాట, మనం చేసే పని సక్సెస్ అవుతుంది అనేది ఎవరో ఆయనకి నూరు పోస్తున్నారో, ఆయనకి ఇచ్చే స్క్రిప్ట్ వాళ్ళు చెప్తున్నారో, ఐపాక్ టీం వాళ్ళు చేస్తున్నారో తెలియట్లేదు ఇది. కానీ ఖచ్చితంగా ఇది ఒక మహిళని అవమానపరిచినట్టు, అక్కడ తల్లిని అవమానపరిచినట్టు, చెల్లెల్ని అవమానపరిచినట్టు. సరే నువ్వు అంటున్నావు ఈరోజు ఏంటి, నేను సీఎం అయింది ప్రజల కోసం అని అంటున్నావు. ప్రజలకి నువ్వు ఆస్తి, నీ చెల్లెలు అడిగిందా నిన్ను? నువ్వు ఇంత లక్షాధికారి, ఇన్ని లక్షల కోట్లు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు తాగే వాటర్ బాటిల్ 5,000 రూపాయలు, నువ్వు వేసుకునే చెప్పులు 1.5 లక్ష, ఇలాంటివి నువ్వు వాడే ఐటమ్స్ ఎంతంత కాస్ట్లీ, నీకెక్కడి నుంచి వచ్చాయి? ప్రజా సొమ్ము కదా ఇది, ప్రజలను దోచుకు తినేదే కదా. కానీ అఫిడవిట్లో 7,000, వాళ్ళ ఆవిడ దగ్గర 10,000, కూతురు దగ్గర ఒక 8,000 అని చెప్పేసి మాట్లాడుతుంటే మీరు నమ్ముతారంటారా? కనీసం సొంత కారు కూడా లేదు, ఒక కారు ఒకటే ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎవరిని ఇది చీట్ చేయడానికి చెప్పండి, ఎవరైనా నమ్ముతారా? అంటే అంత అమాయకులు అనుకుంటున్నారు, అంటే వాళ్ళు పిచ్చాళ్ళు అయ్యి ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారండి. నిజంగా ఇది అట్లాగే ఉంది, వాళ్ళు పిచ్చాళ్ళు అయిపోయారు, ప్రజలు పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారు. కానీ అందరికీ ఓపెన్గా తెలుసండి వాళ్ళ ఇన్కమ్ ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళు విదేశాలు వెళ్ళటం ఏంటి, వాళ్ళ కూతుర్లు అక్కడ ఎట్లా చదువుతున్నారు. వీళ్ళు ఇంత పేదాళ్ళు అయితే, ఇంత పేదరికంలో పుట్టాడా జగన్మోహన్ రెడ్డి? అయితే దీంట్లో చూస్తే మనకి కనీసం వాలంటరీకి వచ్చేదే 5,700 దాకా వస్తుంది. అంటే ఆయన గతంలో ఆయనకి నెలకు రూపాయలాగా తీసుకున్నా సరే అవి కూడబెట్టిన డబ్బులు ప్లస్ ఇది ఉన్నట్టు మాత్రమే అన్నట్టు బాగా ట్రోల్ అవుతున్నాడు. అసలు దీన్ని ఏ రకంగా, ఒకరోజు ఒక మనిషిని ఒక నార్మల్ లైఫ్లో వాటర్ ఎంత తాగుతాడండి? 3 to 4 లీటర్స్ తాగుతాడు. 3 to 4 లీటర్స్ అంటే 15,000 నుంచి 20,000 ఖర్చు పెడుతున్నాడు ఒక రోజు నీళ్ళకి. ఒక్క రోజు నీళ్ళకి 20,000 ఖర్చు పెట్టే వ్యక్తి ఆయన కారు లేదంటే నమ్ముతారా అండి? ఆయన రూపాయి తీసుకుంటానని అంటున్నావు, నువ్వు తీసుకునేది రూపాయి అవ్వచ్చు గవర్నమెంట్ లెక్కలో, నువ్వు దోచేది లక్షల కోట్లు దోస్తున్నావు ఇక్కడ.
నువ్వు 20,000 పెట్టి నువ్వు నీళ్ళు తాగుతున్నావంటే నీ కుటుంబంలో వాళ్ళంతా వాళ్ళ వైఫే కానివ్వండి ఇంక వీళ్ళంతా కూడా అంటే కొన్ని వాటర్కే లక్షలు ఖర్చు పెట్టే వ్యక్తి నువ్వు రూపాయి జీతం తీసుకోవటం లాభం ఏంటి చెప్పండి. ఇదంతా ప్రభుత్వ ధనమే కదా. రేపు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తా నేను వాటర్ సంకలో పెట్టుకొస్తాడా? రాడు కదా. అక్కడ గవర్నమెంట్ సొమ్మే కదా. సో ఎవరిని అమాయకులను చేస్తున్నాడు, ఎవరిని పిచ్చాలను చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన మాట్లాడే మాటలకు ఆయనకైనా స్పృహ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ అండి ఇది ఎవరు నమ్ముతున్నారు? మనం మాట్లాడే మాటను నమ్మే వాళ్ళు ఉన్నారా? ఇంత పచ్చిగా మనం అబద్ధాలు చెప్తున్నాం, ప్రజలు ఎవరైనా మన మాట నమ్ముతున్నారా లేదా అనేది కూడా ఆయన ఆలోచించట్లేదు. అది ఇక్కడ నామినేషన్ సంబంధించి చూసుకుంటే మనం జగన్ వచ్చేసి వాళ్ళ చెల్లెల్ని తల్లి ఎవరైతే ఉన్నారో వారిని అందరిని కలిసి బంధువులు అంటున్నాడు. కానీ వెనక పెట్టుకున్నటువంటి ఒక అవినాష్ రెడ్డిని మాత్రం ఆయన డైరెక్ట్గా నా తమ్ముడు మనోడికి భారీ మెజారిటీలో ఓటేయమంటున్నారు. అంటే హంతకున్నేమో తమ్ముళ్ళలా చూస్తున్నాడు, ఎవరైతే చెల్లెళ్ళు వాళ్ళు ఏదైతే సెంటిమెంట్ పరంగా అడుగుతున్నటువంటి వాటినేమో బంధువుల్లా చూస్తున్నారు. సో ఎవరిని ఆదరిస్తున్నాడు అనుకోవచ్చు మనం. మీరు ఇంకొకటి కూడా బొత్స సత్యనారాయణ కూడా తండ్రి అన్నాడు, అవినాష్ రెడ్డి తమ్ముడే అయ్యాడు, వీళ్ళేమో చెల్లెలు తల్లి ఇంకా చిన్నాన్న కూతురు వీళ్ళందరూ బంధువులు అయ్యారు. ఇంకా ఎక్కడండి? సో ఆయన చెప్పే దాంట్లో ఎక్కడైనా పొంతనుందా, అర్థమవుతుందా? బొత్స సత్యనారాయణ గారు ఆయన ఎన్నిసార్లు అసెంబ్లీలో పదే రాజశేఖర్ రెడ్డి గారిని విజయమ్మ గారిని అవమానపరిచారనేది రికార్డు పరంగా ఉంది. కానీ ఆయన నాన్న అన్నాడు, మా నాన్న లాంటి వారు అన్నాడు, నా తండ్రి లాంటి వారని సంబోధించాడు. సొంత తల్లిని చెల్లిని గురించి ఒక టాపిక్ అసలు వాళ్ళ తల్లి గురించి ఒక టాపిక్ తీయట్లేదు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, ఒక హంతకుడినేమో నా తమ్ముడు ఓటేయండి అని అంటున్నావు, చెల్లెలేమో 80 కోట్లు నువ్వు చెల్లెలకే అప్పిచ్చిన వాడివి, వాళ్ళ మిస్సెస్ అయినా కూడా అప్పిచ్చిందే కదా, అప్పులు చెల్లెలకే అప్పిచ్చిన వాడివి, నువ్వు దేశానికి ఏం చేస్తావు చెప్పు? రాష్ట్రానికి ఏం చేస్తావు? అందరిని ఎత్తిన అప్పులు ఇచ్చావు, అందరికీ అప్పులు పెట్టేశావు. రాష్ట్రానికి కూడా అందరు ప్రతి వాళ్ళ మీద అప్పులే కదా ఇప్పుడు. సో సమానంగా చెల్లిని ఎలా చూస్తున్నారో ఏపీ ప్రజలను కూడా అప్పులు ఇచ్చేసి అందరినీ అంతే. అందుకే కదా అన్నాడు నేను మీ కుటుంబ సభ్యుణ్ణి అని. సో అదే అర్థం చేసుకోవటం ప్రజలకు లేట్ అవుతుంది ఇక్కడ, అందుకే వాళ్ళకు కూడా అప్పులు పంచిపెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఆస్తుల పేపర్ల మీద ఇప్పుడు ఎవరైనా మనం అక్కడ ఒక ఆస్తి కొంటే కానివ్వండి, ఖచ్చితంగా ఆస్తి మీద ఆయన ఫోటో ఉంటుంది. రేపు పొద్దున ఈ ఆస్తులకు ఆయనే ఆధిపత్యం అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా పాస్బుక్లు కానీ పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద కానీ ఆయన ఫోటో ఉంటుంది. ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా కూడా ఇంతమంది సీఎంలు చూసాము, ఎప్పుడూ కూడా ఇలాంటిది జరగలేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది. కానీ ఎందుకు ఏపీలో జరుగుతుంది ఇది? సో ఇప్పుడు కొత్తగా ఓకే పాత టైం ఎప్పుడో పాతది కూడా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయండి, ఈసీ తీయండి ఆయన ఫోటో వస్తుంది, పాత డాక్యుమెంట్స్ అయినా కూడా ఆయన ఫోటో వస్తుంది. అంటే ఏంటి దారుణం? ఖచ్చితంగా ఇది ఇప్పుడు కానీ మేల్కోకపోతేనండి మనం లైఫ్ లాంగ్ ఇంకా కోలుకోలేని దెబ్బతినే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏపీ అంటే ప్రజలకు ఆల్రెడీ తెలుసండి, ఆల్రెడీ తెలుసుకున్నారు. ఈ స్టిచ్చెస్ది ఇంత చేసిన డ్రామా చేసినాడు, ఇంకా జీవితంలో ఇంకెంత డ్రామాలు చేస్తాడు అనేది ఏంటండి. ఒక స్టిచ్చెస్ వేసింది ఎప్పుడో అది బ్యాండేజ్ తీసేసి ఉంటారు జనరల్గా అయితే. ఆ బ్యాండేజ్ని ఇన్ని రోజులు సెంటిమెంట్ కానీ చూపెట్టుకొని తిరిగితే కూడా ఎవరు నమ్ముతాడండి? నేను అదే చెప్తున్నాను కదా, ఆపరేషన్ చేసుకుంటున్నారు, బైపాస్ చేసుకుంటున్నారు, వాళ్ళే లేచి తిరిగేస్తున్నారు. ఇక్కడ తగలని రాయిని తగిలిందని అన్నాడు. నిజంగా ఇంకోటి కూడా ఉంటుంది అని భయం, అక్కడ ఒక మార్క్ అయినా ఉండాలి, అది ఉండదు. సో అందుకని ఇప్పుడు తీయటానికి భయం, ఆ బ్యాండేజ్ తీయటానికి భయం, మళ్ళీ ట్రోల్కి గురి అవుతాడు. ఎందుకంటే అక్కడ ఏది ఉండదు, ఒక మచ్చైనా కనపడుతుంది, ఒక స్టిచ్ చేస్తే అక్కడ ఒక మచ్చ కనపడుతుంది. సో అందుకని ఇప్పుడు అప్పుడే తీయడు, ఇంకా ఎలక్షన్ల వరకు చేసిన అబద్ధానికి కప్పిపుచ్చుకునే దానికి మళ్ళా తప్పులు చేస్తూనే ఉన్నాడు అనేది మనకు క్లియర్గా కనపడుతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సీమలో మాత్రం ఏదైతే ఆడపడుచుల సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా అది ఇంతకుముందు కూడా చూసాం గతంలో చాలాసార్లు కూడా. ఇప్పుడు కూడా నిజంగా షర్మిలాని కావచ్చు, సునీతని కావచ్చు, వాళ్ళ తల్లిని కావచ్చు అన్న మాటలు అంతా కూడా సీమ ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అనవసరంగా ఇది తప్పుగా మాట్లాడాని అనేది బూమరంగి మళ్ళీ జగన్కే తగలబోతుంది అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ టైంలో తెలియబోతుంది. రిజల్ట్స్ రోజు మాత్రం ఈ రోజు మాట్లాడిన మాటలు మాత్రం చాలా పెద్ద దెబ్బ తగలబోతుందని అయితే ఏపీ ప్రజలు అనుకుంటున్నారు. చూద్దాం ఏం చెప్తాం. థ్యాంక్ యూ.